మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. వాక్యం మనం బ్రతికిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం చక్కగా రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఎందుకండి దేవుని మందిరానికి వచ్చేది? ఇంటికాడుండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరమైన మాటలు మాట్లాడి చచ్చిపోతాం. నేను చనిపోయిన సంగతి మనకు తెలియదు. వాక్యం చెప్తుంది, మన మాటలు సరిగ్గా లేకపోతే చచ్చిపోయిన వారితో సమానం. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. మృతులమైన మన మాటలు, చీము కలిగిన మాటలు దాంట్లో కలవకపోతే, మన మాటల్లో దేవుని వాక్యం కలపకపోతే, పాటలో కూడా ఉంది, ప్రభు యేసుని పిండిని కలుపు ప్రభువ పాట. మన వాళ్ళకి పాటలు రావు. పాటలేమో వేరే సమాజం వాళ్ళకి మంచి పాటలు వస్తాయి. పాట అసలు చదువు లేకుండా ఆయన పాడినాడు పాట. 12 వచనాలు పాడాడు. ఎట్లా వాడినాడంటే అసలు చదువున్న ఆయన కూడా బాగుండట. మన వాళ్ళకి ఒక వచనం ఉంటే ఒక వచనం రాదు. మరి పాడతాము మన స్వార్థలో కానీ ఆరాధనలో కానీ ఒక పాట ఇస్తాం, ఆ వచనం కూడా పూర్తిగా పాడటం రాదు మనకి. చాలా పర్యాయంలో పాటల మీద దృష్టి పెట్టం మనం. మంచిది, చాలా సంతోషం. వాక్యం మీద దృష్టి పెడతాం, చాలా మంచిది. కనుక మనం అపరాధులం కాకుండా ఉండాలంటే వాక్యము దాంతో కలపాలి. నిరపరాధులు చేపడతాం. ఇంకోటి ఏంటి, నీతిమంతులుగా చేపడాలంటే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మా యొక్క ఏం పనులంట, మా నీతి క్రియలని మురికి పేలుగుడ్లు అయిపోయింది. దేవుని యొక్క మాటలు మనల్ని ఏం చేస్తాయంటే నీతిమంతులుగా తీర్చుతాయి. దేవుని వాక్యము ఎలా తీర్చింది? అబ్రాహాము గురించి ఏం రాయబడింది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడైన అతనికి పేరు కలిగాను. దేవుని స్నేహితుడైన మాట యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎప్పుడు దేవుని స్నేహితులు అవుతాం? ఇప్పుడు దేవుని మాట నమ్మినాడు, స్నేహితుడైపోయినాడు, నీతివంతుడైపోయినాడు, స్నేహితుడైపోయినాడు. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల. ఆజ్ఞ ఏంటండి? మాడు కొరింథీయులకు రాసిన పత్రిక. ఆజ్ఞ ఏంటి? మాడు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7. పంతొమ్మిదవ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటం యందు ఏమీ లేదు. ఆజ్ఞ ఉంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి ఉన్నట్టుగా నేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనే మనుషులకి ఏంటి ఆజ్ఞ? మారు మనసు పొందడం ఆజ్ఞ. మార్పు చెందడమే ఆజ్ఞను అనుసరించడం.
ఈ మధ్యాహ్న కాలము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం అంటే మారు మనసు పొందడం, మారు మనసు ఆజ్ఞ, బాప్తిజం తీసుకోవడం ఆజ్ఞ, ప్రభు రక్త మాంసంలో పాలు పొందడం ఆజ్ఞ, సువార్త ప్రకటించడం ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు సర్వలోకానికి వెళ్ళి మార్కు సువార్త 16వ అధ్యాయం, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను వాటిని నా ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించుకున్నాడు. కానీ ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నాం మనం. మార్పు లేకుండా జీవితం, మార్పు లేకుండా, మార్పు జీవితం లేకుండా, మాటల్లో మార్పు రాకుండా, మన మాటల్లో ఉప్పు వేయకుండా అనేక పర్యాయములు అపరాధులుగా చేయబడుతున్నాం. నీతిమంతులు ఎలా అవుతాం? మార్పు ద్వారా, మారు మనసు పొందుడు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుడు మనల్ని ఆయన లేచుడు ద్వారా మన నీతిమంతులు చేసిన ఆరాధనలో మనం చూసాం. ఆయన దెబ్బలు తినుడు ద్వారా, శిక్ష అనుభవించడం ద్వారా మనం క్షేమం పొందాం. ఆయన చనిపోవడం ద్వారా మనం జీవం పొందాం, బతికాం. మనం ఆయన చనిపోయాడు, మనం బతికాం. ఆయన చచ్చి మనం బ్రతికించాడు. ఆయన దెబ్బలు తిని మన క్షేమం కలిగించాడు, దెబ్బలు తినకుండా చేసినాడు. ఆయన తిరిగి లేచి మన నీతిమంతులుగా తీర్చినాడు. ఆ నీతిని మనం ఎలా కొనసాగించాలంట? రండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6. ఆరో అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమును అప్పగింపుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి లేచినాం. నీతిమంతుడు చేసినాడు. వీళ్ళారా గమనించండి, మనము ఏ సాధనాలంట? నీతి సాధనాలు. ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి పాటలు పాడాం, ఇప్పుడు దేవుని సంబంధమైన పాటలు పాడాలి. ఒకప్పుడు లోకంతో స్నేహం చేశాం, ఇప్పుడు లోకానికి మనం వేరవ్వాలి, ప్రత్యేకంగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసులకి అవిశ్వాసులకు జోడుగా ఉండద్దు, ప్రత్యేకంగా ఉండాలి. వీళ్ళారా మధ్య యవన కాలంలో 18 సంవత్సరాలప్పుడు రక్షణ పొందినాను నేను. ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు దైవ సేవకులకి ఎక్కువ పరిచయం చేసేవాడిని నేను. పెద్దగా చదువుకోలేదు నేను, ఎక్కువ పరిచయం చేసేవాడిని. అయితే ఊడవడం, చాపలేయడం, పరిచయం చేయడం ఎక్కువ. అయితే ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత దైవజనుడు లేచి నిల్చోబెడితే చక్కని వాక్యం అందిస్తూ ఉంటే, ఈ అబ్బాయి ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ పిల్లడు అంటా ఉన్నారు సంఘంలో. ప్రియమైన వాళ్ళరా, పరిచర్య విధానంలో మనము దేవుని యొక్క పరిచర్యను మనము తగ్గించుకొని పరిచయం చేసినప్పుడు అద్భుతంగా ఆయన ఆత్మ ద్వారా సంగతులు మనకు బయలువెళ్ళ చేస్తాడు. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, నేను ఎలా చెప్పగలిగాను? దయచేసి రండి, ఒక మాట రోమిలికి రాసిన పత్రిక. పరిచర్య చాలా గొప్పది. కొంతమంది ఊడుస్తూ ఉంటే సాపలేస్తామంటే చూస్తూ ఉంటారు కొంతమంది. పరిచర్య చాలా గొప్పదండి. ఎవరు గొప్పవాడు? ప్రభువు చెప్పినాడు, పంచెను కూర్చున్నవాడా, వడ్డించువాడా, పరిచర్య చేయవాడు ఎవరు గొప్ప అన్నాడు? పరిచర్య చేసేవాడు గొప్ప. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నేర్పిస్తున్నాడంట పరిశుద్ధాత్ముడు. అటువలే ఆత్మీయ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలానగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా ఉండి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని చాలా పర్యాలు ప్రార్థించాలంటే భయపడతాం. దేవుని వాక్యం ప్రవచనం ఏమని రాయబడింది? కీర్తనలో ఒక మాట రాయబడింది, 82వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, నోరు తెరువు, నేను నోటిని నింపుతా. నోరు తెరవకుండా ఎలా వస్తుందండి ప్రార్థన? నోరు తెరవకుండా ఎలా వస్తుంది ఆరాధన?
అసలు నువ్వు బైబిల్ చదవకుండానే చదవడం ఎలా వస్తుంది? పాడితే పాట వస్తుంది, చదివితే చదువు వస్తుంది, నడిస్తే నడక వస్తుంది. పిల్లలు ఇది చాలా ప్రాముఖ్యం. యవన కాలంలో యవనస్తులకి మాదిరిగా ఉన్నవాడిని నేను. దైవసేవకులు పరిచర్య చేసేవాడిని. ఆ తర్వాత పరిచర్య ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు నాకు స్వరం వినబడతా ఉంటే 2-3 పర్యాయములు దైవసేవకుని చెప్తా వచ్చాను. ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, అయ్యా దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు, ప్రభువు నీకు సాయం చేస్తాడన్నాడు. ప్రియమైన ఇది 40వ సంవత్సరం, 39 వెళ్ళిపోయేది 40వ సంవత్సరం సేవ. ఆ దినాల్లో సరిగ్గా తెలిగే తిరగ నడవలే నాకు. అయితే దేవుడు, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, బాప్తిసం తీసుకున్నప్పుడు దైవ జ్ఞానము, అద్భుతమైనటువంటి దైవ జ్ఞానం వచ్చినట్టు గ్రహించినాను నేను. చెప్పగలరు ఎవరైనా? అద్భుతమైన మార్పు అంటే చదువులో మార్పు, తెలివిలో మార్పు, జ్ఞానంలో మార్పు, మాటల్లో మార్పు. ఎప్పుడైతే మనము దీనికి లోబడతామో, బాప్తిసానికి లోబడతాం, మారు మనసు పొంది మార్పు చెంది బాప్తిజం ఎప్పుడైతే తీసుకుంటామో, ప్రియులారా, మనము అపరాధులను నిరపరాధులుగా చేపడతాం, అనీతిమంతులు నీతిమంతులుగా చేయబడతాం. 3వది చూడండి, ఇంకో మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒకటి, మన మాటలు అపరాధులుగా చేస్తాయి. రెండోది, మన మాటలు నీతిమంతులుగా చేస్తాయి. మూడోది 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. దానికి మించింది ఏమన్నాడు? దుష్టుడి నుండి వచ్చింది. చాలా పర్యాములు ఒట్టంటాం విశ్వాసులం కూడా, అమ్మతోడు నాన్నతోడు. చాలా విచారకరమైన విషయం. సో మనం అవునంటే అవును, కాదంటే కాదు అంతే. మన మాటలు ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే. ఇంక ఎగస్ట్రా మాటలు వస్తే దేని నుండి వచ్చిందంట? దుష్టుడి నుండి. దుష్టుడు అంటే సాతాను నుండి. కానీ ఈ మధ్యాహ్న కాలము మూడోదిగా మనం గమనిస్తున్నాం. ఏం గమనిస్తున్నాం? మన మాటలు అవునంటే అవును. చాలా పర్యాయాలు ఈ వెనకడ దినాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మనం చూస్తాం. మన మధ్య ఒక వ్యక్తిని నేను గమనించాను. గేదెను బేరం చేసినారు, బేరం ఇచ్చినారు. అంటే గేదె కొనుక్కెళ్ళబోయే ముందు అడ్వాన్స్ ఇస్తారు వాళ్ళు. ముందు ఏమైనా భయాన్ అంటారా, భయాన్ని ఇస్తారు. కుమారుడు రెండో వ్యక్తి వచ్చి దానికన్నా ఎక్కువ వేలు ఇస్తానంటే, ఇంకో 2,000 చూస్తానంటే కుమారుడు లోబడిపోయాడు. పెద్ద ఆయన ఇంట్లో ఉన్న పెద్ద ఆయన అన్నాడు, 2,000 కాదు 10,000 వచ్చినా సరే మాట అంటే మాటే ఉండాలి, అవునంటే అవును. ప్రియులారా, అన్యుడు, పచ్చి విగ్రహారాధికుడు, బొమ్మకి చెట్టుకి పూజ చేసే వ్యక్తి. ఎంత నమ్మకం అండి! ఈరోజు దేవుని బిడ్డలమైన మనము, పరిశుద్ధులంగా పిలువబడుతున్నాం మనం, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నాం మనం. విశ్వాస జీవితంలో విశ్వాసం లేని వారు ఉంటున్నాం. చాలా పట్టుదలను దేవుని యొక్క పరిశుద్ధతలో నిలకడలేని వారు ఉంటున్నాం. ఎంత విచారకరమైన విషయం. ఆయనను చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఆదివారమే మా విశ్వాసులకు చెప్పినాను నేను. వారం మధ్యలో జరిగింది ఆ విషయం. ఆదివారం ప్రభు బల దగ్గర మాట చెప్పినాం. చాలా పర్యాములు మన మాటలు ఎట్లుండాలంటే అవునంటే, చూడండి, అన్యుడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్లాంటి పని అన్నిలో కూడా నేను చూడలేదంటాడు. మనలో జరిగిన కార్యం, మనలో జరిగిన మాటలు, మనలో జరిగిన పద్ధతులు, ఇవి ఇశ్రాయేలు ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి అన్నిలో కనబడుతున్నాయి. లోకాసువార్త 17వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో రాసించి పెట్టినాడు. ఏమని? ఈ అన్యుడు తప్ప ఏమైపోయినారు ఆ 90. పిల్లలు అట్లా ఉన్నాం మనం. ఆ 90 ఉన్నామా ఈరోజు? కోరే ప్రార్థనలో ఉన్నటువంటి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఒకవేళ 90 ఉండేటట్టయితే ఆ అన్యుడు వెళ్ళారు మార్చబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం మూడోదిగా మనం
చాలా పర్యాములు. విశ్వాసులైన మనం మాట అంటే మాటగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. నష్టమైపోయినా సరే చూడండి, ఆయనుడు అంటున్నాడు, 1000 కాదు 2000 కాదు 10,000 ఇచ్చినా సరే ఇవ్వపోయా. మాట అంటే మాటే, ఉన్నాము అయిపోయింది అంతే. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాలం మనము అవునంటే అవునంటుగా విశ్వాసులంగా ఇది నేర్చుకోవాల్సిన వారం ఏంటాం. చాలా పర్యాయములు మనము దాన్ని మించి మాట్లాడతాం. కొన్నిసార్లు మన వాళ్ళ పక్షంగా ఓ మాట మాట్లాడతాం, బయట వాళ్ళ పక్షంగా ఓ మాట మాట్లాడతాం. విశ్వాసులైన మనము తమ్ముడు తనోడైనా ధర్మం సరిగ్గా చెప్పారంట. విశ్వాసులు కొన్నిసార్లు పిశాసులుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళ బంధువులను బట్టి, రక్షబంధువులను బట్టి అన్యాయం కూడా అక్రమ వైపు కూడా తిరుగుతారు. అక్క వైపు మాట్లాడతాం, అన్యాయం వైపు మాట్లాడటం మనం అది మంచిది కాదు. దేవుని బలలో పాలు పొందుతున్న మనం మొదటిగా మనం అపరాధులం కాకూడదు, నిరపరాధులం కావాలి. రెండవదిగా మనం అనీతిమంతులం కాకూడదు, నీతిమంతులం కావాలి. మన మాట అవునంటే అవునట్టుగా ఉండాలి. దానికి మించింది దుష్టు నుండి వచ్చిందండి. 4వ మాట చూడండి, 4వ మాట ఇప్పుడే మనం చదువుకున్నాం, ఫస్ట్ చదువుకున్నాం. ఎక్కడ? ప్రసంగిలో చదివాం. ప్రసంగి 5వ అధ్యాయంలో చదివాం. ఎవరు జ్ఞాపం చేస్తారో చూడాలి. అది కాదు దాని కింద ఉంది మాటలు. ఎన్నో వచ్చినామా? 7. రైట్, వెరీ గుడ్. 7వ మాటనా? రెండవ మాట చివరి భాగం, 2వ వచనం చివరి భాగం. దేవుడు ఆకాశం మధ్యలో ఫుల్ స్టాప్ కానీ చదుదాం. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఏం మాట్లాడతావు మాటలు. ఇంక చూడు, ఈ నరం లేని నాలుక ఏం మాట్లాడుతుందో, పిచ్చి మాటలన్నీ మాట్లాడితేస్తుంది. నిన్నగాక మొన్న పుట్టిన కొద్ది రోజులు అసలు భాష ఆ బూతులా పిల్లవాడు వెళ్ళలేదు, కానీ ఎట్టొస్తాయి ఆ బూతులలో నుంచి వచ్చేస్తాయి. ఈ సాతానుడు ఆదాము మన పితృడైన తండ్రి అయినట్టు వానిలో నుండి అపాది నేర్పించిన మాటలు ఎవరో నేర్పినట్టు. చూడండి, ఇన్ని మాటలు చెప్పుకుంటామా? ఒక మాట లోపల ఉండదు మనకి దేవుని వాక్యం. లోకంలో మాటలు చూడండి ఎన్ని మాటలు ఉంటాయో మనకి. ఇక్కడ ఏమని రాయబడింది? కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకు కొద్దిగా ఉండాలి? ఆయన ఆకాశం మీద ఉండి, ఆకాశవంతెత్తున ఉండి పట్టజాలంతా ఇక్కడ ప్రవచన గ్రంథం యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో రాయబడింది కదా. ఏమని రాయబడింది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంకా తర్వాత చెప్పరు. సూచన చదవండి, మరి ఎట్టగా సూచన చదవండి, బైబిల్ సూచన చదవండి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కనుక ఇప్పుడు ఇంకోసారి ఉంది ఆ మాట. ఏంటి ఆ మాట అంటే, ఆకాశమా ఆలకించము, భూమి చేయొగ్గుము. ఎందుకు? వీళ్ళిద్దరిని సాక్షులుగా పెట్టుకుంటున్నాడు. కారణం, ఈ మనుషులు నేను పెంచి గొప్పవానికి చేశాను, మంచి ఉద్యోగాలు ఇచ్చాను, మంచి చదువులు ఇచ్చాను, మంచి తెలివితేటలు ఇచ్చాను, మంచి ఆరోగ్యం ఇచ్చాను. కానీ వారికి నా మీద ఏం చేసినారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాలం దేవుని ప్రజలంగా కొన్నిసార్లు దేవుని వాక్యం ఈ పులిపెట్టిన మంది ఉరుముల్లాగా పెళపెళమని బాంబుల్లాగా లేకపోతే పిడుగుల్లాగా వాక్యం ఎక్కడి మీ దగ్గరకు వస్తూ ఉంటే కొన్నిసార్లు కష్టపడిన సందర్భాలు, నొచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. కాదు, దేవుని వాక్యం ఎక్కడి నుండి దేవుని వాక్యం వస్తుందంటే
ఖచ్చితంగా అది మనకు తీసుకోవాలి. దాని ద్వారా మనకు క్షేమం కలుగుతుంది. దాని ద్వారా మనం క్షేమాభివృద్ధి పొందుతాం. మనం క్షేమం పొందడం కాదు, మన పిల్లలు కూడా క్షేమం పొందుతారు. నీవు అనుసరించకపోతే జరిగే సందర్భం ఏంది? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ హెజ్కేలు దానియేలు తర్వాత హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారే నశించున్నారు. నువ్వు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితివి గనుక నేను నీ కుమారులను మర్చిపోతాను. కనుక ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని అనుసరించాల్సిన దానికి బదులు మర్చిపోతూ ఉన్నాం. వీళ్ళరా ఎన్నో మాట ఇది, ఎన్నో మాట అండి. 4వ మాట. 5వ మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీకు తెలుసు, చదివినారు మర్చిపోయారు. మీరు చదివిన దాన్ని మర్చిపోయిన దాన్ని జ్ఞాపం చేస్తాం అంతే. మా దగ్గర విశేషం జ్ఞానం ఏమి లేదు. ఇక్కడ ఎక్కిన తర్వాత ఏమో చెప్పాలని ఆలోచన ఉంటుంది, కానీ దేవుడు పరిశుద్ధాత్మ మార్చేసి మీ అక్కర కొలది మీ మాటలకు తెలియజేస్తూ ఉంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎట్లుండాలంట? ఉప్పేసినట్టు. కూర బాగానే ఉండింది కానీ అన్నీ బాగానే ఉంది కానీ ఏమి లేదు, ఉప్పు లేదు. పిల్లరా, ఉప్పు సమాధానం గుర్తు. ఉప్పు చెడిపోయే పచ్చడిని భద్రపరిస్థితి కొన్ని నెలలు మా పిల్లలు పచ్చడి పెట్టి పంపించినారు నాకు. సంవత్సరం అయిపోయినా కానీ బాగా ఇంకా రుచిగా ఉంది. నాన్న పాత పచ్చడి పారేసేయి, కొత్తది పంపిస్తున్నాం అన్నారు. ఎంత రుచిగా ఉంది, ఇంకా బాగుందన్న. దాంట్లో ఏమో వేసినారంట, మామిడి అల్లమా ఏమో వేసినారంట. ఇంకా రుచిగా ఉంది తింటా ఉంటే. ప్రియమైన వాళ్ళరా, రుచినిచ్చే ఆ పచ్చడిలో ఉప్పు రుచిచ్చేదిగా ఉంది. మనము పక్కవారికి రుచిగలంగారుగా ఉండాలి. మన మాటలు రుచిగమగా ఉండాలి. 4 మాటలని చక్కగా చెప్పినాడండి ముసలోడు అని అనుకోవాలా. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలము దేవుని పిల్లలమైన మనము 5వదిగా మనం చూస్తున్నాం. మన సంభాషణలో ఉప్పేసినాడు. అత్త కోడళ్ళ మధ్య ఇంకా చూడు, నుప్పేసినటువంటి ఉప్పు కాదు. ఏం వేసినట్టు? నుప్పేసినట్టే, మంట పెట్టినట్టే. మొన్న మంచి పొదునైన కొడవలు తీసుకుని సాక్షి పేపర్లో చదివినాను నేను. కోడలు ఒక్క దెబ్బతో నరికేసింది అతనే. ఎంతో ఘోరమైన విషయం. విశ్వాసులైన మనం కూడా వాళ్ళు ఎవరినో గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం అంటే వాళ్ళలో పొరపాటు కనబడుతుంది కనుక చెప్పుకుంటాం. మనం కూడా దేవుని వాక్యం చదువుతున్న మనము దేవుని వాక్యాన్ని దైవజనుడు భక్సం గారు బాప్తిజం ఎలా తీసుకున్నాడు చెప్తారని మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు? మీరు ఆ సాక్ష్య పుస్తకం ఎన్నిసార్లు చదివి ఉంటారు? బాప్తిజం ఎలా తీసుకున్నాడు, ఎలా లోబడ్డాడు? ఒకరి చెప్పట్లా మీలో బైబిల్ చదువుడు ద్వారా మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వచ్చినాడు. చదువుతూ ఉంటే బాప్తిజం గురించి రాయబడింది. పాస్టర్ గారు చెప్పలే ఆయనకి. ఈరోజు ఎన్ని సంవత్సరాల తరబడి చెప్పినా యవనస్తులు, మధ్య వయసు గలవారు, వృద్ధులు పుచ్చిపోతూ ఉంటారు కానీ మార్పు చెందరు, బాప్తిజంలో లోపడరు. ఎంత ఘోరమైన విషయం! యవన కాలంలో 18 సంవత్సరాల వయసులో మా పాస్టర్ గారిని ఎన్నిసార్లు, మా సేవకుల్ని ఎన్నిసార్లు బతిలాడినా
సంవత్సరం అంతా బతికినా బాప్తిజం ఇవ్వలేదు నాకు. కారణం ఏంటి తెలుసా? యవన కాలంలో ఇష్టపడిపోతాడేమోనని. నన్ను ఆపడం కూడా అది క్షేమైంది. ఈ రోజుకి ప్రభువులో చక్కగా నిలబడి ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని సందర్భాలు వచ్చినా, ఎన్ని ప్రమాద పరిస్థితులు వచ్చినా, ఎన్ని దేవుళ్ళ తొలగిపోయే పరిస్థితులు వచ్చినా నిలబడడానికి కారణం ఏంటంటే ఆ రోజు బాప్తిసానికి కొంచెం త్వరపడి తీసుకుంటాం కొన్నిసార్లు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం లోపడాలి. ఎన్ని మీటింగులన్నా చెప్పని, ఎన్ని వర్తమానాలను చెప్పని, ఎన్ని మంచి వర్తమానాలు చెప్పని, బాప్తిజం లోపడం. దేవుని వాక్యం రాయబడింది. వారు లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా శుభవార్త 7వ అధ్యాయం. ఇరవై 29-30 వచ్చినారు. ప్రజలందరూ శంకరులను యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిజం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించినారు. యేసుప్రభువే బాప్తిజం తీసుకున్నాడు కదండి. దేవుని వాక్యానికి వెంటనే లోబడినాడండి భక్తం గారు. దేవుడే బాప్తిజం తీసుకున్నాడు. నేనే పాటి వాడిని అని వెంటనే లోబడినాడు. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు నీ బైబిలు? నీలో మార్పు లేకుండా ఊరిక పైపైన చదువుతున్నావు కానీ హృదయపూర్వకం చదవడం లే. నువ్వు చదవడం వేరు, హృదయపూర్వకం చదవడం వేరు, అనుసరించడం వేరు, పాడడం వేరు, హృదయపూర్వకంగా పాడడం వేరు. ఈ మధ్యాహ్న కాలం 5వ మాట మనం చూస్తున్నాం. ఏముండాలంట? ఉప్పు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఆ మాటల్లో చాలా పర్యాయములు ఇప్పటికీ ఒక కుటుంబాన్ని నేను చూస్తూ వచ్చాను. ఓ సంఘంలో నేను వాస్తవంగా ఆ ఏరియాకు పోయినప్పుడు కొంతకాలం దాకా ఆ కోడల్ని అతని తల్లి కూతురు అనుకున్నాను నేను. తల్లి కూతురు అనుకున్నాను నేను. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక శిష్యుని అడిగాను, వాళ్ళు ఏమవుతారమ్మా, వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు, ఏమవుతారంటే ఇప్పుడు కోడల్లో వాళ్ళు అత్తాను. ఇలాంటి వాళ్ళు విశ్వాసులు, ఇట్లాంటి వాళ్ళు విశ్వాసులు చూస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు. వైరం ఉద్యమం ఇక్కడేమో బల్లో పాలు పొందుతావు, ఇంటికి వెళ్ళాము అత్త మీద తాగదాడుతాం. ఇంత విచారకరమైన విషయం. ప్రియమైన వాళ్ళారా, ఒక భర్తకు మాట అంటే ఓర్చుకోలేవు. ఎంత విచారకరమైన విషయం. అంటే నీలో ఏమి లేదన్నమాట, ఉప్పు లేదు అంతే. ఉప్పు ఉంటే సమాధానం ఉంటుంది కదా, సరి చూసుకుంటావు కదా, తగ్గించుకుంటావు కదా. ఆ రోజు రండి దయచేసి 6వ విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం 25వ వచనం. ఏం మాట్లాడాలంట? తెల్లారైతే అబద్ధమే మనం మాట్లాడేది. విశ్వాసులే కానీ ఏం మాట్లాడతామండి? అబద్ధం మాట్లాడేమే. ఎప్పుడు చూసినా 4వ అధ్యాయం 25వ వచనం. మీరు అబద్ధం ఆడటం మాని. అబద్ధాలు ప్రవచన గ్రంథంలో యెషయా గ్రంథం చదవండి మీరు. అబద్ధాన్ని గురించి రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, మనము అబద్ధం అనేది సాతాను నుండి పుట్టింది, దేవుని నుండి నిజం పుట్టింది. అందుకనే పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు. 9వ అధ్యాయం దయచేసి చూడండి.
రోమా చాలా చక్కగా మాట్లాడతాడు. 9:2 క్రీస్తునందు నిజమే చెప్పుతున్నాను. అది అబద్ధము, క్రీస్తులో నిజం, అపవాదిలో అబద్ధం, దుష్టుల్లో అబద్ధం. పౌలు గారు అంటాడు, క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాటలేదు. మనము దేవుని రక్తమాంసాల్లో పాల్పొందాం. మనము అబద్ధానికి మనం దూరంగా ఉండాలి, నిజానికి దగ్గర అవ్వాలి. మనం నిజమా, మన నీడ నిజమా, మనం నిజమా, మన ఫోటో నిజమా? మనమే నిజం. ఫోటో మాత్రము ఏమంటే కొంచెం మంచిగా తీయండి, బాగా తీయండి అంటావు. ఎక్కడ తీయండి? ఆయన కలర్స్తో రకరకాలుగా ఉన్నది. ఒకరైతే మా పెద్ద కుమారుడు పెళ్ళికి వెళ్తే చాలా పొడుగున్నాడు తీసినాడు ఫోటో. మావాడు కురసుకున్నాడు, ఆమె పొరుగున్నట్టుంది అనుకున్నాం. ఆడకపోయి చూస్తే మావాడు కన్నా కురసున్నావా అన్నాడు. ఆమె కురసుంది, నేను చేసుకోనన్నాడు. దేవుడు అనుమతి ఇచ్చినాడు. ప్రార్థన దర్శనంలోని సావుకురాలికి బాగా చదువుకుంది, నాకంటే ఎత్తు లేదు, ఆమె కురస. మా మిస్సెస్ వాస్తవం గారు నా ఎత్తే ఉంది అని దర్శనం చూపించినాడు. లేదు, దేవుడు దర్శనం చూపించినాడు, నా ఎత్తైన కురస ఆయన చేసుకోవాల్సిందేనంటే మా ఇద్దరు మాటకు లోబడినాడు. పిల్లలు నా కుటుంబం ఈరోజు వరకు క్షేమంగా ఉంది. ఆయన సైంటిస్టు కుమారుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలంటే మన జీవితంలో నిజ జీవితం కావాలి. అసలు దాన్ని మెరుగులు పరిస్తే ఫోటోలో ఎన్ని మెరుగులు పరుచుకున్నా లోపల కావాలి మెరుగు. హృదయంలో లోపల ఆంతర్యము చాలా ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథకర్త రాస్తుంటాడు, ఇప్పుడు పైకి నవ్వుతాడంటే కానీ లోపల ఏముందంట, దుఃఖం ఉందంట. ఎందుకని దుఃఖం ఉంది? అంతా లోపలంతా దేవునికి విరుద్ధమైన అబద్ధం, అంతా అన్యాయం, అక్రమం అన్యాయం ఉంది, లోపల అబద్ధం ఉంది. అందుకే దుఃఖం. పైకి నవ్వుతున్నాడు కానీ లోపల ఏముంది? దుఃఖం ఉంది. లోపల దుఃఖం ఉంటే లోపల దుఃఖం, పైకి నవ్వుతున్నాడు, లోపల దుఃఖం ఉంది. పైకి దుఃఖం ఉండి లోపల ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. దుఃఖాన్ని గురించి రాస్తుంటాడు, ఒకప్పుడు ఏడ్చారు మీరు, ఇప్పుడు సంతోషించండి. విచారకరమైన విషయం, మనము దైవ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని మనము దుఃఖంలో మునిగిపోయిన వ్యక్తులను మనం చూడొచ్చు. వారి జీవితం తర్వాత నిజమైన ఆనందాన్ని మనం చూస్తాం. ఈ సంతోషం, ఈ ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఇది మనలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఈ ఆనందం, సంతోషం గలవారమై ఎక్కడికి వెళ్తాం? యెషయా గ్రంథం, ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం. ఎంత చక్కగా రాసినాడండి, భక్తుడి చేత రాయించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. 35వ అధ్యాయం 35 ఆఖరి వచనం, 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు చీయోనుకు తిరిగి వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనందము సంతోషము గల వారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును. దేవుని సందుకు వస్తే నిజమైన ఆనందం వస్తుందండి. అంతా ఎప్పుడు వస్తాం మనం తెలుసా? ఆనందం అయిపోయినాక వస్తాం మనం. చాలామంది ఇక్కడ ఆనందం అయిపోయినాక వచ్చినారు. ఏ ఆనందం చెప్పమంటారా? రండి, యాకోబు రాసిన పత్రిక. చాలామంది ఆనందం అయిపోయినాక వచ్చినారు, సంతోషం అయిపోయినాక వచ్చినారు, అసలు సంతోషం అయిపోయినాక వచ్చినారు. ఈ భక్తుడు చక్కని మాట రాసినాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక. మీకు తెలుసు,
ఎవడైనాను సంతోషంగా ఉన్న ఎడల ఏం చేయాలంట? చెప్పిందాక తీరు ఎక్కడుందో అది అన్నట్టుగా 8 సంవత్సరాలకే చెప్తా ఉంటాం. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషము కలిగినా ఏం పాడాలి? సంతోషం అయిపోయినాక వచ్చారు కొంతమంది, పాటలు అయిపోయినాక వచ్చారు కొంతమంది. మీ అందరికీ చాలా వందనాలు. పాటలు అయిపోయి వచ్చిన వాళ్ళందరికీ దయచేసి పాటలకు ముందే రండి. ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సంతోషం పోగొట్టుకున్న సంతోషం మళ్ళీ రావాలని కష్టం. వాక్యంలో సంతోషం లేదని నేను చెప్పడంలే, కానీ అసలు సంతోషం. ఒక రోజు యవనస్తురాలు 2 పిల్లల్ని, ఒక ఆమె సంకలు వేసుకుంది, ఒక ఆమె కింద నడుస్తూ ఉంది, ఆమెను పట్టుకుని ఈడుస్తూ ఉంది. నేను పరిగెత్తున్నాను, ఆమె కూడా పరిగెత్తుంది. అమ్మా ఎక్కడికమ్మా నీ పరుగు అని అడిగా నేను. సినిమాకండి అంది. ఊరు బాబో, నేను మీటింగు కనీసం పాటలు పోతాం, పాటల కన్నా ముందెళ్ళాలని నేను పరిగెత్తున్నా. అమ్మా పిల్ల పడిపోద్దమ్మా, నీ పాటలు పాడుగా, నీ సినిమా పాడుగా అని అంటే, కాదండి మొట్టమొదట సినిమాకు ముందు ట్రైన్ వేస్తారండి, ఆ ట్రైన్ చూడాలండి అంటుంది. ఏం చూడాలంట? ఎంతో ఘోరమైన విషయం. ప్రియమైన వాళ్ళ, సినిమా వెళ్ళేవాడు మొదటి నుంచి చూస్తే సంతోషం అనుకుంటున్నాడు వాడు. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? పాట అయిపోయిన తర్వాత, ఆరాధన వాక్యం అయిపోయిన తర్వాత ఆరాధించేటప్పుడు ఎంత విచారకరం అండి. ప్రభు పిల్లలైన మనము టయానికి వద్దాం, ముందే వద్దాం, దేవుని సంతోషపరుద్దామండి. నువ్వు ఆలస్యంగా వస్తే దేవునికి సంతోషపరచలేవో. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. దేవునికి ముందే, పాటలకు ముందే నువ్వు వచ్చుంటే లోపల కూర్చుని ఏమండి ఒక అడుగు ముందు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటే ఏమైతే నష్టం వస్తుందా? నీకు ఏమన్నా నష్టం వస్తుందా? రావచ్చు కదా. కాలేజీకి ఏమో టైం ప్రకారం పరిగెత్తావు, ఇక్కడికైనా సరే లేటుకు వస్తావు. యవనస్తులు కూడా చాలామంది లేటుకు వచ్చినారు. ఎంత విచారకరమైన విషయం అండి. దేవుడిని విద్యుచ్చి, చదువు ఇచ్చి, మంచి మార్కులు ఇచ్చి పైకి తీసుకొస్తా ఉంటే దేవుని లెక్క చేయకుండా నిర్లక్ష్యం ఉంటావా? ఎంత ఘోరమైన విషయం. 6వ విషయం ఏంటండి? పోయా సత్యమే మాట్లాడాలి. నిజం చెప్తున్నాను నేను. ప్రియమైన వాళ్ళారా, మీరు అనుకుంటారు ఎక్కడి నుంచి మేము దంచుతాం అనుకుంటారు మీరు. లేదండి, మేము చెప్తా ఉంటే రిఫ్లెక్షన్ వెనక్కి, నువ్వు వాళ్ళకి చెప్తున్నావు నువ్వు సరిగున్నావు అంటది లోన ఆత్మ. నువ్వు వాళ్ళకి చెప్తున్నాగా నువ్వు సరిగున్నావు అంటది. ప్రియమైన వాళ్ళారా, తేలిక చూడొద్దు, ఎవరిని కూడా తక్కువ చేయొద్దు. ఆయన చెప్తారు అట్టాగే అనుకోవద్దు. ఆయన చెప్పినా ఆయనకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఆత్మ. ఆ రోజుగా మనం గమనిస్తున్నాం. సత్యము అందరితో సత్యమే, అందరి ఎడలు కూడా సత్యమే. అబద్ధం మాత్రం కొందరికి అబద్ధము, కొందరికి నిజం, సత్యం. ఎవరు ఈ మధ్యాహ్న కాలం దేవుని పిల్లలంగా ఇప్పుడు చెప్పండి మీరు. నేను 6 చెప్పా, 7 చెప్పాలంటే 6 చెప్తే నేను చెప్తా. ఇప్పుడు 7 చెప్పాలంటే అసలు ప్రాముఖ్యమైనది 7వది. 6 చెప్తే చెప్తాను నేను, 7 లేకపోతే చెప్పను. చెప్పాలి. ఎంతమంది చెప్తారు సిస్టర్స్, బ్రదర్స్? మొదటిది ఏంటి? పోయా అడుగును పడిపోయిందంటారా? మొదటిది అపరాధము. మాటలు మనల్ని అపరాధులుగా చేస్తాయి. రెండోది నీతిమంతులము. నిరపరాధులైన నిందలో ఉన్నటువంటి మనము నీతిమంతులుగా చేస్తాం. మూడోది రైట్, వెరీ గుడ్. 4 వెరీ గుడ్. 5 వెరీ గుడ్. 6 సత్యమాట. వెరీ గుడ్. ఒకళ్ళన్నా గుర్తుపెట్టుకున్నారు, పర్వాలేదు.
పిల్లరై మధ్యాహ్న కాలంలో ప్రభు పిల్లవైన మనము ఏడోదిగా ఈ మాటల కంటే ఏ మాటలు ప్రాముఖ్యమైనవి? రండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇదే ప్రాముఖ్యమైన అసలైన మాట. 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును కానీ, చూసుకోండి, ఈ 6 మాటల కంటే ఇది బలమైన మాట. ఆకాశము భూమియు గతించిపోతాయి కానీ నా మాటలు ప్రభు అంటున్నాడు. గతింపని మాటలు. ఈ మాటలు ఎందుకు వదిలిపెడతారండి? ఎందుకు లేట్ చేస్తారండి? ఎందుకు ఆలస్యం వస్తారండి? ఏమిగా గతించిపోతాయంట? ఆకాశము గతించిపోతుంది, భూమి మీద ఉన్న కృత్యములు అన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఏముంటుంది? దేవుని మాటలు ఏ మాత్రము గతింపు. ఈ మాటలు మనలో ఉంచుకోవాలండి. ఈ మాటలు మనలో ఉంచుకోవాలండి. మొదటిది, నిరపరాధులం కావాలి మనం. రెండోది, నీతిమంతులం కావాలి మనం. మూడోది, అవునంటే అవునుగా ఉండాలి. నాలుగోది, కొద్దిగా ఉండాలి. ఐదోది, ఉప్పు వేసినట్టు ఉండాలి. ఆరవది, సత్యమే మాట్లాడాలి. సత్యం కాడ ఒక మాట చూపించాలనుకున్నాను, చూపించాలి. దయచేసి రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త. ఏది సత్యం అది కూడా మనం తెలుసుకోవాలి కదా. యోహాను సువార్త 17. ఏది సత్యం? వాక్యం నీలో ఉందంటే ఎప్పుడు సత్యమే మాట్లాడతావు నువ్వు. వాక్యం నీలో లేకపోతే నువ్వు ఎప్పుడు అసత్యమే మాట్లాడతావు, అబద్ధమే మాట్లాడతావు. మీ మధ్యాహ్న కాలం ప్రభు పిల్లలైన మనం, ప్రభు బిడ్డలైన మనం, నష్టమైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, యథార్థం. భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండాలి. మనం వీళ్ళిద్దరూ యథార్థంగా ఉన్నాడు. ఆ కాపురం ఎలా ఉంటుందంటే వారికి పుట్టే పిల్లలు కూడా ఆ యథార్థతలో నడుచుకుంటారు. ఇళ్ళనే ఒకరికొకరికి యథార్థత లేదు, ఇంకా వాళ్ళు ఎట్టుంటారు సంగతి. చక్కగా రాయబడింది, మీ పిల్లలు పవిత్రులు అవుతారు అన్న మాట ఎక్కడుంది చెప్తారా మీరు? మీరు కనుక పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధ జీవితంలో నడుచుకుంటే మీ పిల్లలు కూడా పవిత్రులు అయిపోతారు. చదివాం కానీ ఆడ ఉంది, అది బైబిల్లో ఉంది. ఈడ తగిలిచ్చి వెళ్ళబాకండి. ఈరోజు మాటలు చాలా పర్యాయములు మనం ఈడ తగిలిచ్చి వెళ్ళిపోతామండి. లోపల పెట్టుకుని వెళ్ళాలి మనం. యాడ్ నుంచి వచ్చినాడు రా, మంగళగిరి పక్కన నుండి వచ్చినాడు రా, ముసలాడు బలి చెప్పినాడు రా అనుకుంటాం. బలి చెప్పినాడంటే ఒకటన్నా లోపల ఉండాలి కదా. ప్రియమైన వాళ్ళారా, మధ్యాహ్న కాలం చదువు లేని విధి లేని పామరును దేవుడు చక్కని విద్య ఇచ్చినాడు. బైబిలు చక్కగా రోజు కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటాను. ప్రార్థన కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ఎంతో బైబిల్ చదవడం అంత సమానంగా ఉండాలి. ప్రార్థన ఎంతసేపు చేసుకుంటావో బైబిల్ ఎంతసేపు చదవాలి. బైబిల్ ఎంతసేపు చదువుతావో ప్రార్థన ఎంతసేపు చేసుకోవాలి. మూడోది ఉంది, ఇంకోటి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యం. బైబిల్ చదవాల్సిందే, ప్రార్థన చేసుకోవాల్సిందే. ఎదురు చూస్తే ఏమొస్తుందో మీకు తెలుసు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, మీకు తెలుసు ఆ మాటలు. నూతన బలం, క్రొత్త బలం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చక్కగా యవనస్తులారా బైబిల్ నొక్కు చదవండి.
మీరు తప్పు రూట్లో పొరపాటు పడకుండా, తప్పు తోవలు వెళ్లకుండా వెళ్ళాలంటే యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో రాసింది. ఈ ఒక మాట చూడండి దయచేసి ముగింపులో. ద్వితీయోపదేశకాండం. మనం ఆశీర్వాదం దీర్ఘాయువు కూడా పొందాలంటే కూడా బైబిల్ని క్షుణ్ణంగా మనం చదువుతూ రావాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ఆఖరి వచనాలు 2-3 వచనాలు, 4 వచనాలు, 19, 20, 21, 22 చదవండి దయచేసి. అది అతని వద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతుండవలెను. గ్రంథాన్ని ఎవరైతే చదువుతుంటారో విడిచిపెట్టకుండా, నువ్వు అన్నమైన మానేయచ్చు కానీ గ్రంథం చదవకుండా మానవద్దు. బైబిల్ చదువుకోకుండా పడుకోవద్దు. బైబిల్ వెళ్ళంగానే బైబిల్ కొంచెంసేపు చదువుకోవాలి. నువ్వు బైబిల్ని ఎక్కువ ఎవరైతే బైబిల్తో సహవాసం కలిగి ఉంటారో వారు పాపానికి దూరంగా ఉంటారు, వారు అక్రమానికి దూరంగా ఉంటారు, అబద్ధానికి దూరంగా ఉంటారు, ఇలా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు. ప్రభు మనల్ని అలాగూ చేయనుగాక. ఆయన మాటలు ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలు గతింపని ఆ మాటలు లోపల కనీసం 7 మాటలు ఒకటన్నా పెట్టుకుందాం. ప్రభువా, నీ మాటలను మర్చిపోను, నీ మాటలను నా లోపల పెట్టుకుంటాను. అడుగుదాం ప్రభుని. ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడు. అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా దేవుడు అంత మాత్రం ధారాళంగా ఇచ్చే దేవుడు. అడగడం నేర్చుకోండి, ప్రభుని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన చెప్పిరాడు, ఆయన దొంగవలే వస్తా అన్నాడు. వస్తానని కనుక తెలిస్తే చాలా జాగ్రత్త పడతావు నువ్వు నేను. అందుకనే ఆయన రహస్యంగా రాబోతున్నాడు, తెలియకుండా రాబోతున్నాడు, హఠాత్తుగా రాబోతున్నాడు, దొంగవలే రాబోతున్నాడు. కనుక మనలో ఉన్న దొంగతనాన్ని, మనలో ఉన్న అబద్ధాన్ని, మనలో ఉన్న అసమాధానాన్ని పక్కన పెట్టేస్తే, ప్రభు వాక్యంలో నిమగ్నమై ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడతాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. నీవు నేను సిద్ధంగా ఉండాలి. రేపు మందిరంలో ఉన్న ప్రియమైన సోదరి సోదరుడా, నేను అనుకున్నా రక్షించబడినప్పుడు ప్రభు వచ్చేస్తున్నాడు అనుకున్నా. 50 ఏళ్ళు అయిపోయింది. సేవకు పిలిచేటప్పుడు, అయ్యా ప్రభు వస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు లేదు సేవ, నేనేదో దైవ సేవకులు పరిచయం చేస్తానంటే, లేదు నువ్వు నా సేవ చేయాలని. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎందుకు రావట్లేదు? కారణం, ఇక్కడ కొంతమంది కఠినలు ఉన్నారు, మార్పు లేని వాళ్ళు ఉన్నారు, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ సరైన మార్పు లేకుండా. వాళ్ళ కోసం ఆయన ఎంతో చింతిస్తూ ఉన్నాడు. చేయలేని మార్పులోకి రావాలని, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని. వెళ్ళొచ్చిందంట, ఆమె వెళ్ళలేదంట, ఆమె విడిచిపెట్టబడిందంట అంటే ఆయన విచారపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మధ్యాహ్న కాలం ప్రభువును సంతోషపెట్టేవారంగా, ప్రభు స్థాయితో కూడా ఎత్తబడేవారంగా ఉన్నట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక.
గమనిస్తున్నారా? మధ్యపారు వారు మధ్య వయసు కలిగిన వారు వాక్యం ద్వారా నిన్ను నేను నన్ను నీవు సరి చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము వింటూ ఉండగా భయం వేసింది ప్రభు. నిజంగా ఎన్ని పర్యాయములో వింటున్నాను కానీ సరైనటువంటి నీ మాటలంటే భయం లేకుండా ఉంటుంది. నీ మాటకు భయపడిన దానగా ఎన్నో పర్యాయం లెక్కలేని దానిగా నిర్లక్ష్య పెట్టిన స్వభావం ఎన్నోసార్లు ఉంటూ వచ్చినా నాయన, దయతో నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు. శిలువలో దొంగని నిమిషాల్లో మార్చేసిన దేవ, నన్ను కూడా ప్రభు ఎన్నోసార్లు ఎన్ని సంవత్సరాల నుండి నీ సన్నిధికి వస్తున్నాను కానీ నిజమైన జీవితం లేదు, అబద్ధ జీవితమే, సత్యం లేదు నాలో. ప్రభువా, నాలో సత్యాన్ని ఉంచు, నీ మాటలు నాలో ఉంచు ప్రభు. సాయం చేయమని అడుగు ప్రభు, సాయం చేస్తాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు అన్న పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఎవరి సమయంలో సిద్ధంగా ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎన్నో విధాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. నీ కొరకై నా కొరకై దేవాదేవుడు గోధుమ గింజవలే తిరగల మధ్య ఇసురబడి మెత్తని పిండి అయి పెను మీద కాల్చబడిన ఆయన రొట్టెగా నీ కొరకు నా కొరకు తీసుకురాబడ్డాడు. ఆ రొట్టెని తిని శక్తివంతులంగా బలవంతులంగా చేయబడాలని ఆయన ఉద్దేశం కనుక ప్రార్థన పూర్వకంగా లోబడదాం. ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని నా కొరకు నీ కొరకు దారబోస్తున్నాడు. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని హృదయపూర్వకంగా అంగీకరించి మన పతనాలని, మన లోటులను, మన లోపాలను ఒప్పుకుని సరైనటువంటి విధానంలో కృతజ్ఞతతో పశ్చాత్తాపంతో ప్రభు యొక్క రక్తమోత్సవాల్లో పాలు పొందినట్లు ప్రభు సాయం చేయడం. ప్రభు అయిన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు విరవబడిన ప్రభు. ఓ అమ్మ, ఓ చెల్లి, ఈ మధ్యాహ్న కాలం ఆయన వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం విరిగిందా, నలిగిందా? ప్రభు విరగాలని కోరుతాం. ప్రాముఖ్యమైన దేవుడు, ఆయన నలిగిపోయినాడు, ఆయన మెత్తయినాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రభువా, అనేక సార్లు విరగని నా జీవితం, నలగని నా జీవితం, ప్రభువా నన్ను క్షమించు నాయన. అనేక సార్లు విరగకుండా, నలగకుండా, మెత్తని చేయబడకుండా తిన్నాను నాయన. నన్ను నలగొట్టు నాయన, మెత్తని చేయనాయన. మెత్తను అయ్యి నేను తినాలి, అలాగ సాయం చేయనాయన అడుగు. ప్రభు సాయం చేస్తాను. తీసుకో. మీ దగ్గరికి శరీరం మీ దగ్గరికి వస్తుండగా, శరీరం అనే రొట్టె శరీరం అనే మీ దగ్గరికి వస్తుండగా దయచేసి మీ కుడి హస్తాన్ని మీ తలపై ఉంచాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ముందే ఇవ్వాలి.
ఇంకెవరైనా దయచేసి పొరపాటున ఇంకెవరైనా ఎత్తకపోతే చెయ్యి మీ కుడి చేయని ఎత్తి చూపించండి, పాత్ర మీ ఎద్దుకు తీసుకురాబడుతుంది. పొరపాటున ఎవరైనా దయచేసి ఈ సమయంలో నిద్రపోకూడదు, మర్చిపోకూడదు, రెడీగా ఉండాలి. మనము యుద్ధ సైనికులం, రెడీగా ఉండాలి. మనం పొరపాటును మనం కునుకుపాటు చేస్తే ప్రమాదానికి గురి అవుతాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కృత నిబంధన, మీరు దీనిలోనూ త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరి సమయంలో ప్రభు యొక్క శరీరంలో పాలు పొందుతూ వచ్చినారో, ప్రభు యొక్క రక్తంలో పాలు పొందడానికి తమ కుడి హస్తాలను మీ తలపైగా ఉంచాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమ తండ్రి, శరీరంలో పాల్పొంది ధన్యత ఇచ్చారు, వందనాలు. రక్తంలో పాల్పొందిన ధన్యత ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు ఇంతకుముందు పాలు పొందుతూ వచ్చారో వారు తిరిగి తమ కుడి హస్తాలను తలపైగా ఉంచండి. పాత్ర మీ ఎదుగు తీసుకురాబడుతుంది. ఇంకెవరైనా పొరపాటుగా రక్తంలో చేయి వేయడానికి ఇంకెవరైనా చేయి ఎత్తకపోతే పొరపాటుని ఈ చేయి తలపైగా చూపించాలని మనం చేస్తున్నాం. మంచిది, గ్లౌజ్ వేసుకోవడం మంచిది. నాకు కూడా బాగుంది, నాకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం. ఇది
అందరూ ఏకీభవించండి, అందరూ ఆమెను చెప్పండి. అనాలోచన ఉండొద్దండి దయచేసి. యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీద ఉండండి. ప్రార్థనలో ఏకీభవించి ఆమెను చెప్పండి. మీ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తాము. మీరు ఆమెను చెప్పకపోతే నాకు కాదులే, నాకు అవసరం లేదు అన్నట్టు ఉంటుంది, మీ ఇష్టం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన పాదములకి ఎంతో వందనాలు. ఉదయకాలము హోరేబులో మాకిచ్చిన మంచి సహవాసం కొరకే స్తోత్రాలు ప్రభువా. మరి ఎఫ్రాయిం అన్నగారి యొక్క అన్నదమ్ములు 5, వారి యొక్క సహోదరి, 6 సంతానం. వారిలో చాలా ప్రాముఖ్యం సైమన్ గారు అన్నగారు, పీటర్ అన్నగారు, ఎఫ్రాయిం అన్నగారు నాకు బాగా పరిచయాలు. దయల తండ్రి వాళ్ళ దగ్గర బిడ్డలాగా ఎదుగుతూ వచ్చినాను. నన్ను ఎంతో ప్రేమిస్తూ వచ్చినాను నాయన. వారి పిల్లలైన ఈ ఉదయకాలం, మధ్యాహ్న కాలం మీ వాక్య ధ్యానం కొరకే స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. నీ ప్రజలకి ఎలా చక్కగా నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తావో అది నీకే సరిపోదు, ఇంకెవరు చాలదు ప్రభువా. నీకు నువ్వే సాటి ప్రభువా. దానికి మేము చాలము నాయన, వాళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నాం. ఎవరు ఈ సమయంలో నీ రక్త మాంసాలు వాక్యం విని భయపడుతూ, ఎవరు హృదయపూర్వకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, యోగ్యంగా రక్త మాంసాలు వేశారో, తిన్నారో, తాగారో వారిని 100 మీరు ఆశీర్వదించండి. వారిని మాత్రమే కాదు, వారి పిల్లలను కూడా, పిల్లలను కూడా మీరు ఆశీర్వదించండి. దావీదు అన్నాడు కదా, నీవు దీవిస్తే ప్రభువా ఎన్నటెన్నటికి దీవించబడతామని. అలాగ 100 ఉన్న వారి బిడ్డల్ని తరతరాలు దీవించండి ప్రభువా. పొరపాటున అలవాటు పూర్వకంగా పాలు పొందిన మా ప్రియుల్ని ప్రభువా చక్క చేసుకునేంత మట్టుకు పాట ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా అనేక రీతులుగా మాట్లాడి చక్క చేసి 100 తీసుకురండి ఓ ప్రభువా. ఆ 100 వచ్చేంత వరకు అన్నీ పిండండి, నలగొట్టండి, విరగొట్టండి ప్రభు. ఓ దయగలుగుతండి. 100 వస్తే వారు మాత్రమే ఆశీర్వాదం కాదు, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. అలాగ చేయండి ప్రభువా. మిగిలిన శరీరం, రక్తం అనేకులు సాదృశ్యం కనబడుతుండగా వేసి పిలవండి. శ్రీరాల పట్టణం ఎంతో ఉంది ప్రభు, ఎంతో కొంతమంది ఏదో ఏళ్ల మీద లెక్క వేసినట్టుగా శేషభాగంగా రక్షించబడినాం. కానీ మందిరాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ గెలిచినా కానీ ప్రభు ఒక మూలకి రావు, పట్టణానికి ఒక మూలకి రావు. అయితే ప్రభు ఇన్ని సత్యాలు కూడా, ఇన్ని మందిరాలు కూడా, ఇంతమంది దైవసేవకులు కూడా ఈ పట్టణాన్ని మార్చలేకపోతా ఉన్నాం. ఓ దయగల తండ్రి, నమ్మకమైన ప్రభు, మీరే పట్టణాన్ని దర్శించండి, అద్భుతం చేయండి, గొప్ప దేవుడు రుజువుపరచుకోండి. హోరేబులో ఉన్న ప్రతి ఒక్కరిని పేరున దీవించండి. యవనస్తులను, పిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని దీవించండి, యవనస్తులను దీవించండి, మధ్య వయసు గల వారిని దీవించండి, వృద్ధులను దీవించండి. ఓ ప్రభువా, ఎవరు ఇంకా మార్పు లేకుండా, మారు మనసు పొందకుండా, ఆజ్ఞను అనుసరించకుండా, ప్రభువా ఇంకా లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటున్నారో వారితో మాట్లాడుతురండి, సాయం చేయండి, ప్రార్థన అంగీకరించండి ప్రభువా. ఓరేబు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినాను, ఇప్పటికీ అప్పటికి చాలా మార్పు, ప్రజల్లో మార్పు. ధైర్య తండ్రి కట్టడంలో మార్పు తీసుకొచ్చారు, కానీ ప్రజల్లో కూడా మార్పు తీసుకురండి. దయగల నాయన, కట్టడం మార్పు ఉన్న వల్ల మాకేం ప్రయోజనం లేదు. కానీ మరి ప్రభుతో చెప్పినారు వాళ్ళు శిష్యులు, ప్రభు ఈ కట్టడం చూడు ఎంత బాగుందో అంటే వాళ్ళు అన్నారు, రాయి మీద రాయి నిలవదు అన్నాడు. దయలు తండ్రి కట్టడం ప్రాముఖ్యం కాదు, కానీ మా కట్టడం, ఆత్మీయ కట్టడం చాలా ప్రాముఖ్యం. దయలు తండ్రి మమ్మల్ని కట్టండి, మా పిల్లల్ని కట్టండి, మా కుమారులు, మా కోడళ్ళు, మా కుమార్తెలు, మా అల్లుళ్ళు, మన సంతానాన్ని కట్టండి ప్రభువా. ఓ దయగల తండ్రి, ఆ కట్టడంలో చక్కని రాళ్ళ వలె మలచబడే వరంగా మమ్మల్ని సిద్ధపరచండి, సాయం చేయండి.
ప్రార్థన అంగీకరించండి. దయగల తండ్రి, ఈ దినం ఎర్రబాలెం శాలేములో నీ దాసుడు ప్రభుదాసు గారిని బలపరిచి వాడుకున్నాను నమ్ముతున్నాను. నన్ను మా తండ్రి గుంటకల్లో నీ దాసుడు మా ప్రియుడు బెంజమిన్ గారిని బలపరిచి వాడుకున్నాను నమ్ముతున్నాను. ఓ దయగల తండ్రి, ఈ సమయంలో బెంజమిన్ గారు కుటుంబాన్ని బట్టి, ఓ దయగల ప్రభువా సహోదరి విజయకుమారిని బట్టి, ప్రభువా కుమారుడు పాల్ డేవిడ్ని బట్టి, ప్రభువా కుమార్తె సిప్పోరాను బట్టి, మరి కుమార్తె చిన్న కుమార్తె షారోన్ను బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా వారి యొక్క చదువుల్లో ఎంతో సహాయపడుతూ వచ్చారు. దయలు తండ్రి, వారి ఉద్యోగాల్లో కూడా సహాయపడుతూ వచ్చారు తండ్రి. వారి భవిష్యత్తు విషయం మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇక్కడ చేరిన చాలా యవనస్తులు ప్రభువా మధ్య వయసు కలవారు, వృద్ధులు ఉన్నారు తండ్రి. యవనస్తులకి చదువుల్లో తోడుగుండండి, ఉద్యోగాల్లో తోడుగుండండి ప్రభువా. మా మధ్యకు కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు నాయన. అక్రమైన పరిపాలన కాకుండా, అన్యాయమైన పరిపాలన కాకుండా న్యాయమైన పరిపాలన చేయడానికి ఉపదయచేయండి. దయగల తండ్రి, వారితో మీరు మాట్లాడుతారండి. ఓ దయగల దేవా, నమ్మకమైన ప్రభువా, పైన కూడా ఆ పవర్ని, ఆ యొక్క పవర్ని పైన ఉన్నటువంటి వ్యక్తికి ఆ పవర్ తగ్గించు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవా, మీరు మా మాటలు విన్నారు, మా ప్రార్థన విన్నారు. మీకు ఎంతో వందనాలు నాయన. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఆదివారం కూడా తీసేస్తా అన్నాడు ప్రభు. దేవా, మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. మా ప్రార్థన, ఈ దౌర్భాగ్యులైన ప్రార్థన, ఈ తుచ్చన్నతమైనటువంటి దౌర్భాగ్యులైన ప్రార్థన, మిల్లనమైన చచ్చిన కుక్కలమైనటువంటి మా ప్రార్థన మీరు విన్నారు తండ్రి. మీకు వందనాలు. దయలు తండ్రి, అధికారులు వచ్చినారు కానీ ఓ విధ్వంసకాండ జరుగుతూ ఉంది. ఎంతో బలత్కారంగా ఓ ప్రభువా ఇళ్లలో చొరబడి కొట్టడం చేయడం చాలా ఘోరమైన విషయం. ఓ దేవా నాయన, వారితో మాట్లాడుతురండి ప్రభువా. దయగల తండ్రి, దయ చూపి దయగలిగిన వారికి చేయండి. ప్రభుత్వానికి మీ యొక్క జ్ఞానం దయచేయండి, మీ తెలివిని దయచేయండి, మీ బుద్ధిని దయచేయండి ప్రభువా. ప్రజల్ని మంచిగా చూసుకునే తోటి సాయం చేయండి. ప్రార్థన అంగీకరించండి. గొప్ప దేవుడు గారు చూపొచ్చుకోండి ప్రభువా. దయగల తండ్రి, హోరేబుకు అనుబంధమైన దైవ సేవకులను, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి తండ్రి. వారి ప్రోగ్రాం దీవించండి. ప్రియులు బెంజమిన్ గారు, విజయకుమారి గారు, వారి యొక్క ఆరోగ్యాల కొరకే ప్రార్థిస్తారు. దేవ, ఇక్కడ హోరేబు మందిరంలోకి వచ్చిన ప్రభు బ్రదర్స్లో, సిస్టర్స్లో అనానుకూలతలో ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, అద్భుతమైన మీ స్వస్థత దయచేయండి. ప్రార్థన అంగీకరించి గొప్ప దేవుడు గారు చూపరుచుకోండి. ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. బలహీన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకున్నాను ప్రభువా. కనికరించి కృప చూపి సాయం చేసి మీరే మహిమ పొందమని, సంఘాన్ని నానాటికి మీరే అభివృద్ధి చేసుకోమని. ఓ ప్రభువా, ఈరోజు వాక్యం ఉన్న వాక్యం వారి ఉదయాల్లో ప్రభు వచ్చా ప్రభుదినం వరకు గంట మోగినట్లు వారి జీవితాల్లో మోగట్లు సాయం చేయండి. ప్రార్థన అంగీకరించండి. ఇంకెవరు కఠినపరుచుకున్నారో, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారితో మాట్లాడుతురండి. అద్భుతమైన మీ సాయం దయచేయండి. నమ్మదగిన దేవుడుగా మిమ్మల్ని మీరు రుజువుపరుచుకుని మీ నామను మహిమ తెచ్చుకోమని, మా సాహసాన్ని దీవించమని. యావత్తు ప్రపంచంలో నశించిపోయే ఆత్మల కొరికే ప్రాణం చేస్తున్నాం, విశ్వాసుల కొరికే ప్రాణం చేస్తున్నాం, దైవ సేవకుల కొరికే ప్రాణం చేస్తున్నాం. దేవా, నశించిపోయే లోకం కొరికే ప్రాణం చేస్తున్నాం. కనికరించి కొవ్వజొప్పండి, సాయం చేయండి తండ్రి. ప్రార్థనగా గోత ప్రభువా, యావత్తు ప్రపంచానికి కేంద్రంగా, సార్వత్రిక సంఘానికి కేంద్రంగా ఉన్నటువంటి హెబ్రోను కొరికే ప్రాణం చేస్తున్నాం. దేవా, కనికరించి కొవ్వజొప్పండి, సాయం చేసి మీరే మహిమ పొందమని. న్యాయమైన పరిపాలన ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అక్కడ దయచేయండి. ఓ దయగల తండ్రి, పరిస్థితులన్నీ చక్కపరచడానికి, సమాధానపరచడానికి నమ్మదగిన దేవుడు నువ్వు. నీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే కార్యాన్ని దైవజనుడు భక్సింగ్ గారు ప్రభువా ఎంతో క్రయాన్ని చెల్లించాడు నాయన. దయగల తండ్రి, ప్రపంచంలోనే మంచి పేరుగాంచిన దైవజనుడు ప్రభువా. డబ్బును ఆశించలేదు, నిద్ర ఆశించలేదు, ఆరోగ్యాన్ని ఆశించలేదు. నీ కొరకై ఎంతో త్యాగం చేసినాడు ప్రభు. ఆత్మల కొరకై పోరాడినాడు ప్రభు. ఆ భారం బాధ్యత మాకు కూడా అనుగ్రహించండి తండ్రి. సాయం చేయండి. నశించిపోయే లోకాన్ని కొరికై ప్రార్థన పరులుగా మోకాళ్ళ మీద ఉండి అనేకుల కొరికై ప్రార్థించే భారం దయచేయండి. వందనములు స్తోత్రం చెల్లిస్తూ ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, ఓరో ప్రార్థన మందిరం తరపున వారం ప్రోగ్రామును దీవించండి, ఆశీర్వదించి దీవంతో ఆదుకోమని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. అందరం లేచి నిలబడి మనం పాట పాడుతున్నప్పుడు మన కానుకలు సమర్పణ చేసుకుంటాం. రండి. అందరం లేచి నిలబడదాం. పాట పాడుతున్నప్పుడు మన కానుకలు సమర్పణ చేసుకుంటాం. ప్రార్థన గమనిస్తాం. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈరోజు ఏ కూడిక లేదు. సోమవారం బ్రదర్స్ గొలుసు ప్రార్థన ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు. రేపు ఉదయం బ్రదర్స్ గొలుసు ప్రార్థన. మంగళవారం యథావిధిగా సంఘ ప్రార్థన 7 గంటలకు. బుధవారం ఉదయం సహోదరులుగా సువార్తకు వెళతాం. స్థలం సహోదరి రత్నరాణి వారింటి దగ్గర నుండి సువార్త ఉంటుంది. దయచేసి సహోదరులు మీరు జ్ఞాపకం ఉంచుకొని పాత గ్యాస్ పోవడం దగ్గరే గుర్తుంచుకొని ఆ రీతిగా ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించండి. గురువారం యథావిధిగా 7 గంటలకు బైబిల్ స్టడీ. శుక్రవారం యథావిధిగా ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన. శనివారం యథావిధిగా 7 గంటలకు స్త్రీల కూడిక. కాబట్టి ఈ రీతిగా ఈ వార కార్యక్రమాలను గుర్తుంచుకొని ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించండి. దేవుడి కోట 638వ పాట పాడతాం. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు, పోరాడవలె నీవు, ప్రభు శక్తితో పోవాలని. మేల్కొమ్ము ఓ కావలి. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు, పోరాడవలె నీవే, పోరాడవలె నీవే, ప్రభు శక్తితో పోవలెన్. మేల్కొమ్ము ఓ కావలి. శత్రువులందరోని చుట్టూ చేరియున్నారు, శత్రువులందరోని చుట్టూ చేరియున్నారు. తప్పించుకొందువెట్లు, తప్పించుకొందువెట్లు, ప్రభువాజ్ఞను పాలించు. మేల్కొమ్ము
ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ఇదో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావలి ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని స్థిరుడవై నిలువవలే స్థిరుడవై నిలువవలే శత్రువులందరి ఎదుట మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవలెన్ మేల్కొమ్ము ఓ కావలి సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో ఆత్మీయ యుద్ధం నీది ఆత్మీయ యుద్ధం నీది భయపడకెవరికి మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవలెన్ మేల్కొమ్ము ఓ కావలి సత్యముని నడికట్టు తొలగు అబద్ధము నుండి సత్యముని నడికట్టు తొలగు అబద్ధము నుండి తొడుగు కోమై వరువును తొడుగు కోమై వరువును ఆత్మరక్షణ పొందను మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవలెన్ మేల్కొమ్ము ఓ కావలి చివరి చరణం ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమదియే ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమదియే గురి ఎన్నడు తప్పవు గురి ఎన్నడు తప్పవు మెళకువగా నుండినా
కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో కోమలెన్ మెల్కొమ్ము ఓ కావలి ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు పెద్దలు అందరూ కూడా మోకరించండి. మోకాళ్ళు అంగనోళ్ళు తప్ప, ఆరోగ్యం లేనోళ్ళు తప్ప. ప్రార్థనలో అందరూ ఆమెను గట్టిగా చెప్పండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఘనమైన మీ పాదములకి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు. ఇది లేని పామను కొన్ని మాటలు నేర్చుకోవడానికి మరి పౌలు గారు అన్నాడు, ఇతరులకు నేను నేర్పించి భ్రష్టుని కాకున్నట్లు నాకు సాయం చేయమన్నాడు. ప్రభువా, ఇతరులకు నేర్పించడమే కాకుండా నేను కూడా నేర్చుకోవడానికి సాయం చేయండి. భ్రష్టుని కాకుండా సాయం చేయండి. ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. చేరి వచ్చిన సండే స్కూల్ పిల్లలను, యవనస్తులను, ప్రభువా, మధ్య వయసు గల వారిని, వృద్ధులను, అనారోగ్యాలను, ప్రభువా, మరి నిరుద్యోగులను, ఉద్యోగం చేసేవారిని, పనులు చేసుకునేవారిని, ప్రభువా, అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని పేరును దీవించండి. మా ప్రియులు దయగల తండ్రి బెంజమిన్ గారి కుటుంబాన్ని బట్టి, విజయ్ కుమారమ్మను బట్టి, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి మీకు ఎంతో వందనాలు. దయగల పాల్ డేవిడ్ కొరకు, సిప్పోరా కొరకు, సారోను కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి భవిష్యత్ విషయం, వారి ఉద్యోగాల్లో సహాయపడండి. వారి భవిష్యత్ విషయం కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా, వివాహాలకు కావలసిన యవనస్తులు కూడా ఉన్నారు. ప్రభువా, నిరుద్యోగులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా చదువులో కూడా పిల్లలు మా ప్రభువా మళ్ళా నూతనంగా ప్రవేశించారు. చదువుల్లో తోడుగుండండి, దైవ జ్ఞానంతో నింపండి. దైవభక్తులుగా చిన్నతనం నుండి దైవికంగా ఎదగడానికి ఉపదేశించండి. సంఘాన్ని నానాటికి మీరే అభివృద్ధి చేసుకోండి. వారి ప్రోగ్రాం దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పెంపొంది చేసుకోండి. బలహీన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వారి ప్రోగ్రాం దీవించమని, సమయాన్ని ఆశీర్వాదకరంగా ఇచ్చామని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా, ఎర్రబాలెం శాలేములోను, ప్రభువా, మరి గుంటకల్లోను దాసుని బలపరిచి బలమైన పాత్ర వాడుకున్నాడు నమ్ముతూ మమ్మల్ని హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరకు, మన కుటుంబాలకు, మన కలిగినంతటికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్.